హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనకి ఇప్పుడు మొక్కల్లో నియంత్రణ గురించి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే జంతువుల్లో నియంత్రణ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. హార్మోన్స్, వినాల గ్రంథులు ఏంటి, అవి స్రవించే హార్మోన్లు ఏంటి, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి మొక్కల్లో నియంత్రణ ఎలా జరుగుతుంది, మనలాగే వాటికి ఏమైనా సపరేట్ నాడీ వ్యవస్థ మొక్కలు కూడా ఉందా, అసలు అవి ప్రచోదనాలకు ఎలా ప్రతిస్పందిస్తాయి, ఇవన్నీ మాట్లాడుకున్నట్లయితే వాటికి ఎటువంటి నాడీ వ్యవస్థ అనేది లేదనమాట. ఓకేనా. కానీ ప్రచోదనాలకు ప్రతిస్పందనలు చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైమోజా ప్యూడికా అనే మొక్కను తీసుకున్నాం అనుకోండి. మైమోజా ప్యూడికా, దీన్నే మనం అత్తిపత్తి అంటాం. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఈ మొక్కని. ఈ మొక్క ఏం చేస్తుందా అంటే ఇలా ఉంటుంది కదా, ఈ విధంగా మనకి మైమోజా ప్యూడికా అనే ఒక ఆకు కనిపిస్తుంది. అత్తిపత్తి చెట్టు ఆకు ఇలా కనిపిస్తుంది అనుకోండి. ఇదేంటంటే పత్రం వృంతం కదా, లీఫ్ బేస్. ఇక్కడ మన ఎక్కువ శాతం నీరు కలిగి ఉంటుంది. నీరు కలిగి ఉండడం వల్ల నీటి పీడనం దీని మీద ఉంటుంది. దీన్నే తల్పం వంటి పత్రపీఠం అంటాము. తల్పం వంటి పత్రపీఠం అంటాం. ఇంగ్లీష్లో వచ్చేసి పల్వినస్ లీఫ్ బేస్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ తల్పం వంటి పత్రపీఠం కలిగి ఇక్కడ నీరు కలిగి ఉండడం వల్ల ఇక్కడ నీటి పీడనం ఉంటుందన్నమాట. వాటర్ ప్రెషర్, నీటి పీడనం ఉండడం వల్ల ఇవేంటంటే పత్రాలను నిలువుగా పట్టి ఉంచుతాయి. ఇట్లా స్ట్రాంగ్గా ఇట్లా పట్టి ఉంచుతాయి. ఓకేనా. ఇదేంటంటే నాస్టిక్ మూమెంట్స్ ని చూపిస్తుంది, నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది. ఈ మైమోజా ప్యూడికా అనేది నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇలా పత్రపీఠంలో నీళ్లు కలిగి ఉండడం వల్ల ఇట్లా స్ట్రాంగ్ గా నిలబడి గట్టిగా ఉంటాయి. ఇన్ కేస్ మనం ఇవి టచ్ చేసినాం అనుకోండి, మనం ముట్టుకుంటే ఇందులో ఏమవుతుందంటే విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అయ్యి, ఆ మొక్కని ముట్టుకోవడం వల్ల విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అయ్యి హార్మోన్స్ ప్రభావం వల్ల నీరంతా ఒక పక్కకు వస్తుంది. నీరంతా ఒక పక్కకి రావడం వల్ల ఈ మొక్క, ఈ పత్రం, అత్తిపత్తి పత్రం అనేది పత్రికలు అంటాం కదా, ఈ పత్రం, అత్తిపత్తి యొక్క పత్రాలు అనేవి ముడుచుకుంటాయి. ఓకేనా. ఈ ముడుచుకొని పోతాయి, ఎందుకంటే నీరంతా ఒక పక్కకు వస్తుంది. ఈ తల్పం వంటి పత్రపీఠం అనేది, దీనిలో ఉన్న నీరు అనేది మనం అక్కడ ముట్టుకోవడం వల్ల ఒక పక్కకి రావడం వల్ల ఈ మొక్కల, ఈ పత్రాలన్నీ, ఈ లీవ్స్ అన్ని ముడుచుకుంటాయి అన్నమాట. ఓకేనా. మనం ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు స్టార్ట్ అయ్యి, ఆ విద్యుత్ ప్రచోదనాల వల్ల హార్మోన్లకు చేరి హార్మోన్ ప్రభావం వల్ల ఈ పత్రాలు అనేవి ముడుచుకుంటాయి. ఓకేనా. ఒక 20 to 30 minutes తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయి అన్నమాట. ఈ అత్తిపత్తి యొక్క పత్రాలు అనేవి 20 నుంచి 30 నిమిషాల తర్వాత నార్మల్ మళ్ళీ ఎప్పట్లానే అవుతాయి. దీన్ని మనం నాస్టిక్ మూమెంట్స్ అని కూడా అంటాం. ఓకేనా. మొక్కల్లో కొన్ని హార్మోన్స్ అనేవి ఉంటాయి. మొక్కల్లో ఉండే హార్మోన్లు ఏమంటామంటే ఫైటో హార్మోన్స్ అంటాం. ఫైటో అంటే ఏంటంటే మొక్క అని మనకు ఆల్రెడీ తెలుసు. సో మొక్కల్లో ఉండే హార్మోన్స్ కాబట్టి ఫైటో హార్మోన్స్ అంటాం. కణం పెరుగుదలకు కావచ్చు, కణ విభజనకు కావచ్చు, వేరు విభేదనం చేయడానికి కావచ్చు, ఆకులు రాలడానికి కావచ్చు, ఆకులు రాలకుండా ఉండడానికి కావచ్చు, ఫలం పండడానికి కావచ్చు, వీటన్నిటికీ ఆయా హార్మోన్స్, ఆయా రియాక్షన్స్ ని చూపిస్తాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొక్కల్లో ఉండే హార్మోన్స్ ఏంటనేది మనం చూద్దాం. మొక్కల్లో ఉండే ఫైటో హార్మోన్స్ ఫస్ట్ వచ్చేసి మనకి ఆక్సిన్స్ అన్నమాట. ఈ ఆక్సిన్స్ ఏం చేస్తాయంటే కణం పెరుగుదలను ప్రేరేపిస్తాయి మరియు వేరు కాండం యొక్క విభేదనాన్ని ఆక్సిన్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైటోకైనిన్స్ వచ్చేసి కణ విభజనను ప్రేరేపిస్తాయి మరియు పార్శ్వ
పార్శ్వకోరకాల పెరుగుదల, అంటే మొక్క ఇలా ఉన్నప్పుడు పార్శ్వకోరకాలు అనేవి పెరుగుతాయి కదా, ఆ పార్శ్వకోరకాల పెరుగుదల అనేవి సైటోకైనిన్స్ చూపిస్తాయి. ఓకేనా, ఆకు రాలకుండా చేస్తాయి అనమాట ఈ సైటోకైనిన్స్ అనేవి. పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చూస్తాయి. పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి సైటోకైనిన్స్ ఉపయోగపడితే, పత్రరంధ్రాలు మూసుకోవడానికి అబ్సైసిక్ ఆమ్లం అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇథలిన్ అనమాట. ఇథలిన్ ఏంటంటే ఫలాలు పక్వానికి రావడానికి మనకి ఇథలిన్ ఉపయోగపడుతుంది. ఈ మధ్య ఏంటంటే ఇథలిన్ ఏం చేస్తున్నారంటే పచ్చికాయల్ని తీసుకొచ్చి, మామిడికాయలు కావచ్చు, బనానాస్ కావచ్చు, ఇట్లాంటి వాటిని పచ్చివే తీసుకొచ్చి వాటి మీద ఇథలిన్ పౌడర్ అనేది పెడుతున్నారు. దానివల్ల పండ్లు పక్వానికి రాకముందే పండడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్గా పండ్లను పండించడానికి కూడా ఇథలిన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, చెట్టు మీద ఉన్న ఫలాలు పండడానికి అయితే మనకి ఇథలిన్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జిబ్బరెలిన్స్ అనమాట. జిబ్బరెలిన్స్ వచ్చేసి విత్తనాల అంకురోత్పత్తిని ప్రేరేపిస్తాయి, కూరగాయల మొలకెత్తడాన్ని ప్రేరేపిస్తాయి, కాండం పొడవు పెరగడానికి ప్రేరేపిస్తుంది, విత్తనాలు లేని ఫలాభివృద్ధి, విత్తనాలు లేకుండా కొన్ని ఫలాలు వస్తాయి కదా, ఫామ్ అవుతాయి. సో అట్లాంటి విత్తనాలు లేని ఫలాభివృద్ధికి మనకి జిబ్బరెలిన్స్ సహాయపడతాయి అనమాట. కూరగాయల విత్తనాల సుప్తావస్థను తొలగిస్తాయి. ఓకేనా, సుప్తావస్థను తొలగించేది వచ్చేసి మనకి జిబ్బరెలిన్స్. ఓకేనా, సుప్తావస్థను ప్రేరేపించేదంటే అబ్సైసిక్ ఆమ్లం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అబ్సైసిక్ యాసిడ్ లేదా అబ్సైసిక్ ఆమ్లం. ఇదేంటంటే పత్రరంధ్రాలు మూసుకోవడంలో సహాయపడుతుంది. పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో వచ్చేసి మనకి సైటోకైనిన్ అయితే, పత్రరంధ్రాలు మూసుకోవడానికి అబ్సైసిక్ ఆమ్లం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి విత్తనాల సుప్తావస్థను ప్రేరేపిస్తుంది, ఆకుల యొక్క వయోవృద్ధిని కూడా ఇది ప్రేరేపిస్తుంది అనమాట. మొక్కల గురించి చూసినట్లయితే ఏది అట్రాక్ట్ చేస్తుంది ఎక్కువ అని మొక్కలు అని చూస్తే, మొక్కలు కాంతికి అట్రాక్ట్ అంటే ఉద్దీపనలు చూపిస్తాయి, కాంతికి ప్రతిస్పందిస్తాయి అనమాట. ఓకేనా, మొక్కలు కాంతికి ఎలా ప్రతిస్పందిస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుండీలో మనం మట్టి వేసి ఒక విత్తనాన్ని ఇక్కడ కుండీ యొక్క చివరి భాగాన్ని నాటుతాం, ఎందుకంటే ప్రయోగానికి మనకి వీలుగా ఉంటుంది. దీన్ని వచ్చేసి కొంత భాగం పెరగనిచ్చిన, అంటే 4-5 days తర్వాత కొంత భాగం పెరగనిచ్చిన తర్వాత ఒక 4-5 leaves వచ్చేదాకా ఉంచి తర్వాత కొన్ని రోజులు బయటికి తీసుకురావాలి. ఇదేంటంటే ఒక విండో దగ్గర పెట్టి పెంచాలి. తర్వాత బయటికి తీసుకొచ్చి మొక్కని కొన్ని డేస్ పెరగనిచ్చిన తర్వాత ఇట్లా అడ్డంగా పడుకోబెట్టాలి. ఈ కుండీని అనేదాన్ని అడ్డంగా పడుకోబెడితే ఆ మొక్క అనేది అప్పుడు ఇలా పెరుగుతుంది, కాంతికి అనువర్తనం, అంటే కాంతికి ప్రతిస్పందిస్తూ ఇట్లా పైకి పెరుగుతుంది అనమాట. ఎందుకంటే కాంతి సోకని భాగంలో ఎక్కువ శాతం ఆక్సిజన్స్ ఉండడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది. అదే కాంతి సోకే భాగంలో అయితే మనకి ఆక్సిజన్స్ తక్కువగా ఉంటాయి, మొక్క పెరుగుదల అంతగా చూపించలేదు. ఓకేనా, చార్లెస్ డార్విన్ మరియు ఫ్రాన్సిస్ డార్విన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు. చార్లెస్ డార్విన్ మరియు ఫ్రాన్సిస్ డార్విన్ అనేవారు ప్రాంకుర కంచుకంపై ప్రయోగం చేసి మొక్కలు కాంతికి అనువర్తనంగా పెరుగుతాయి, మొక్కలు కాంతికి ప్రతిస్పందిస్తాయని వీరు నిరూపించారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి FW వెంట్ అనే శాస్త్రవేత్త, FW వెంట్ అనే శాస్త్రవేత్త ఓట్ మొక్క యొక్క ప్రాంకుర కంచుకంపై ప్రయోగాలు చేసి పెరుగుదల ప్రేరేపించేవి ఆక్సిన్స్ అని కనిపెట్టారు. ఆక్సిన్స్ కి నామకరణం చేసింది కూడా మనకి FW వెంట్ అనే శాస్త్రవేత్త. ఓకేనా, అగార్ అగార్ను ఉపయోగించుకొని ఈ ప్రయోగం చేయడం జరిగిందనమాట. ప్రాంకుర కంచుకంపై ప్రయోగాలు చేసింది ఎవరు అంటే చార్లెస్ డార్విన్ మరియు ఫ్రాన్సిస్ డార్విన్. ఓట్ మొక్క యొక్క ప్రాంకుర కంచుకం మీద ప్రయోగం చేసింది ఎవరంటే FW వెంట్. ఓకేనా, FW వెంట్ చేసిన ప్రయోగాలు ఏంటంటే మొక్క పెరుగుదలకి కారణమైన హార్మోన్స్ ఏవో ఉన్నాయి, వాటి ద్వారా మనకి పెరుగుదల అనేది మొక్కల్లో పెరుగుదల కనిపిస్తుంది, అవేంటి అని ఆయన ప్రయోగాలు చేసి ప్రయోగపూర్వకంగా ఓట్ మొక్క యొక్క ప్రాంకుర కంచుకం మీద ప్రయోగం చేసి ఆక్సిన్స్ మొక్క యొక్క పెరుగుదలను ప్రేరేపిస్తున్నాయని కనిపెట్టారు. ఆక్సిన్స్ కి పేరు పెట్టింది కూడా మనకి
FW వెంట్ గారే అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని మూమెంట్స్ని చూద్దాం. ట్రోపిక్ మూమెంట్స్ అంటే ఉద్దీపనలకి అనుగుణంగా మొక్క పెరిగితే ట్రోపిక్ మూమెంట్స్ అంటాం. అటువంటి ఉద్దీపనలకి ఎటువంటి అంటే ప్రతిస్పందన చూపకపోతే దాన్ని మనం నాస్టిక్ మూమెంట్స్ అని అంటాం. ఓకేనా. ఫోటోట్రోపిజం అంటే కాంతికి అనుగుణంగా మొక్క పెరుగుదలను చూపిస్తుంది కదా, దాన్నే మనం ఫోటోట్రోపిజం అంటాం. జియోట్రోపిజం వచ్చేసి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా భూమి లోపల వేరు అనేది పెరుగుతుంది. సో దాన్నే మనం జియోట్రోపిజం అంటాం. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోట్రోపిజం. కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే మనం ఇళ్లలో గోడల మీద కానీ ఏదైనా పాత పడిన ఇల్లు ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే కొన్ని మొక్కలు గోడల మీద మనకు కనిపిస్తాయి. అవి మొక్కలు గోడల మీద ఉన్నా కూడా వాటి వేర్లు అనేది నీరు ఎక్కడుందో వెళ్ళి అక్కడికి ఆ లోతు వరకు పెరుగుదలను చూపిస్తాయి అన్నమాట వేర్లు. ఓకేనా. అలాంటినే రాళ్ళు బండల మీద ఉన్న మొక్కలు కూడా వాటి వేర్లు అనేవి నీరులో ఉండేలాగా చూసుకుంటాయి. దాన్నే మనం హైడ్రోట్రోపిజం అంటాం. ఇంకొచ్చేసి థిగ్మోట్రోపిజం అంటే ఏంటంటే కొన్ని నులితీగలు అనేవి నులితీగలు మొక్కలకు ఏదైనా ఆధారాన్ని అంటుకొని స్పర్శకు అనుగుణంగా స్పర్శానువర్తనం ద్వారా, అంటే నులితీగలకి ఏదైనా కాండం దొరికింది అనుకోండి, ఆ స్పర్శ ద్వారా అది దానికి పెనవేసుకొని పైకి పెరుగుతుంది. దాన్నే థిగ్మోట్రోపిజం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కీమోట్రోపిజం అంటే కొన్ని తూనిగ లాంటివి అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, పువ్వుల మీద వాలే ఇన్సెక్ట్స్, అవే తేనెటీగలు, తుమ్మెదలు ఇలాంటివన్నీ వాటి మీద వాలినప్పుడు పరాగరేణువులు అనేవి విచ్చుకుంటాయి. పరాగరేణువులు అనేవి విచ్చుకున్నప్పుడు పరాగనాళం ద్వారా ఆ పరాగరేణువులు ప్రయాణించి అండాశయానికి చేరి ఫలదీకరణం జరుపుకుంటాయి, పరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి. దీన్నే మనం కీమోట్రోపిజం అంటాం. ఓకేనా. అంటే ఆ తుమ్మిద వాలడం వల్ల అందులో తేనె ఉండడం వల్ల అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఆ పరాగణ రేణువు అనేది విచ్చుకుంటుంది. దాన్నే మనం కీమోట్రోపిజం అంటాం. కొన్ని దోసకాయ లాంటివి కావచ్చు, లేదంటే నేల మీద పాకే తీగలు ఉన్నాయి కదా, అవేంటంటే మనకి భూమి కాంతి దిశకు అనుగుణంగా పైకి పెరగలేవు. ఓకేనా. బలహీనంగా ఉండడం వల్ల కావచ్చు, వేరే ఏదైనా రీజన్ వల్ల కావచ్చు, అవి కాంతి అనువర్తనానికి పైకి పెరగకుండా నేల మీద పడి పెరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఇది మనకి మూమెంట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సిన్స్ అనేవి అంటే ఒక క్రమంగా స్రవించడం వల్ల ఆక్సిన్ అనే హార్మోన్ మొక్కలు సరిపడిన ఉండడం వల్ల వేరు మరియు కాండం అనేది పెరుగుదలను చూపిస్తుంది. అదే ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిన్, బాగా విపరీతమైన పెరుగుదల, ఆక్సిన్స్ అనేవి విపరీతంగా స్రవించబడ్డాయి అనుకో, పెరుగుదల అనేది నిరోధించబడుతుంది అనమాట. ఓకేనా. ఇవి సమపాలలో ఉంటే మాత్రమే కాండం మరియు వేరు అనేది పెరుగుదల చూపిస్తుంది. అదే ఎక్కువ అయితే మాత్రం పెరుగుదల అనేది నశిస్తుంది. ఓకేనా. ఇది మనకి మొక్కల నియంత్రణ గురించి. మొక్కల నియంత్రణ అంటే ఇవన్నీ మొక్కల్లో జరిగే మూమెంట్స్. ఆల్రెడీ మొక్కల్లో ఉన్న హార్మోన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. మొక్కల్లో ఉన్న హార్మోన్స్ చెప్పాము, మొక్కల్లో ఉండే మూమెంట్స్ ఏంటో చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి అత్తిపత్తి గురించి, మైమొక్క ప్యూడికా గురించి మాట్లాడుకున్నాం. మొక్కల నియంత్రణ కూడా కంప్లీట్ అయిపోయింది.